దేవుని నామానికి వందనాలు. ఈరోజు పగటి వేళ ఆరాధన తర్వాత ఈ రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని ఘనపరచుటకు, దేవుని యొక్క కృపలో ఆసక్తి చెంది ఆశ్రయించి జీవించడానికి దేవుడు మనల్ని కూడా సహాయపరచుచున్నందుకు దేవునికి వేలాది వందనాలు. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్యములో నుంచి యేసయ్య చెప్పిన ఉపమానములు సువార్తలలో రాయబడి ఉన్న విషయం గురించి నేర్చుకోవడానికి దేవుడు మనకి సహాయపరచుచున్నారు. నిన్నటి దినాన మనం చూసాము, యేసయ్య దేని గురించి ఉపమానం చెప్పారు? హత్య గురించి చెప్పిన ఒక ఉపమానం, లేకపోతే సహోదరుల మధ్య చేస్తున్న హత్య, దేవుని బిడ్డలు మధ్య చేస్తున్న హత్య, దేవుని బిడ్డలు అన్యుల మధ్య జరుగుతున్న హత్య, వీటి గురించి యేసయ్య ఏం చేశారు? ఉపమానంగా చెప్పి తీరారు. అందుకే దేవుని బిడ్డలుగా ఏం చేయకూడదు? మనం హత్య చేసే ప్రయత్నములోకి దిగకూడదు. హత్య చేయడం దేవుని బిడ్డల ఒక పని కాదు. యేసయ్య చంపడానికి రాలే, హత్య చేయడానికి రాలే. యేసయ్య వచ్చింది నాశనం చేయడానికి కాదు, నిత్య జీవాన్ని ఇవ్వడానికి. ఆ జీవం మామూలు జీవం కాదు, దానికి ఏం లేదు, ముగింపు లేని జీవితం, అడ్డుపరచబడని జీవితం, మరణం జరగని విధానంగా ఉన్న జీవితం, చావు జరగకుండా ఉన్న ఒక జీవితం. అలాంటి దానిని ఇవ్వడానికే యేసయ్య వచ్చింది. అలాగైతే ఆ దేవునితో ఆధారపడి జీవించుచున్న మనం ఏం చెయ్యాలి? అందరికీ జీవం ఇచ్చేవారిగా మారాలి. అందరికీ మరణం తెప్పించేవారిగా మారకుండా, అందరికీ చావులోకి నెట్టించకుండా, అందరికీ చంపే ఒక విధానం ఏర్పరచకుండా బతికించే విధానాన్ని ఏర్పరచుకుందాం. అదే నిన్నటి దినాన మనం చూసుకున్నాం. దేవునితో ఏ రీతిగా మనకి అనుబంధం ఉందో అదే రీతిగా మన కుటుంబ సభ్యులతో కూడా అదే అనుబంధం ఉండాలి. సంఘ సభ్యుల మధ్యలో కూడా అదే అనుబంధం ఉండాలి. పొరుగు వారితో, అన్యులతో కూడా మనకు అదే అనుబంధం ఉండాలి. ఉన్నారా? దాని అర్థం అన్యులను చూస్తే ముఖం తిప్పేసి వెళ్ళిపోవాలని నేను అనట్లే. అన్యులను చూచినప్పుడు కూడా వారు కూడా దేవుని యొక్క సృష్టియే, దేవుని ద్వారా సృష్టింపబడిన వారే. దేవుని యొక్క జీవాన్ని పొందుకునే విధానంగా మనం ఏం చేయాలి? జీవితంలో ప్రయత్నం చేసి తీరాలి. అదే నిన్నటి దినం మనం ఆలోచించుకుంది. ఈరోజు మనం వేరే ఒక ఉపమానం గురించి మనం చూద్దాం. మత్తయి సువార్తల పుస్తకం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. మత్తయి సువార్తల పుస్తకం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి 12వ వచనం వరకు. అక్కడ మనం చూస్తే యేసయ్య ఉపమానం చెప్పేది ప్రార్థన గురించి. ప్రార్థనకు సంబంధించిన కొన్ని ఉపమానాలు యేసయ్య ఏం చేస్తున్నారు? చెప్పుతున్నట్టుగా మనం చూడగలుగుతున్నాం. అందుకే ఒక విషయం తెలుసుకోవాలి. రక్షణ పొందుకొని, మారు మనసు పొందుకొని ఆత్మీక తరగతిలో ఉన్న ఒక మనిషి జీవితంలో ప్రార్థన అన్నిటికన్నా ప్రాధాన్యత చెందినది. ప్రార్థన లేకపోతే ఒక దేవుని యొక్క బిడ్డ జీవితం ఏమై తీరదు. దేవునితో సంభాషించి అనుబంధం కలిగే ఒక జీవితంగా ఉండి తీరదు. దానికి మంచి ఉదాహరణ యేసయ్య జీవితం. మీరు చూడండి, ఆయన పరిచర్య చేసిన దానికన్నా అధికముగా ప్రార్థనకు సమయం కేటాయించుకుంటూ, ప్రార్థనకు ప్రాధాన్యత ఇచ్చే విధానముగా యేసయ్య తన జీవిత కాలం అంతా కూడా ఏం చేశారు? నడిపించుకునే ఒక విధానం మనం చదివి చూసుకోవచ్చు. అలాగైతే ఒక దేవుని బిడ్డ జీవితంలో కూడా ప్రార్థన చాలా ప్రాధాన్యత చెందినది. ఆ ప్రార్థనకు ఆధారపరిచి తెలియపరిచేటట్టుగా యేసయ్య ఉపమానం చెప్పినదే ఈరోజు మనం ఏం చేయాలనుకుందాం? నేర్చుకుందాం, చదువుకోవడానికి ఆసక్తి చెందుదాం. అయితే మత్తయి సువార్తల పుస్తకం 7వ అధ్యాయం 7వ వచనం నుంచి చదివితే మనం చూడేది, అడుగుడి మీకేం చేయబడతాయి? ఇవ్వబడతాయి. వెతుకుడి మీకేం చేస్తాయి? దొరికి తీరుద్ది. తలుపు తట్టుడి మీ కొరకు తలుపులు ఏం చేయబడతాయి? తెరవబడి తీరుద్ది. ఆ మూడు మాటలు, అడుగుడి, వెతుకుడి,
తలుపు తట్టుడి. దాని అర్థం దీనిని జీవితాంతం చేసి తీరాలి. దీనికి ఏం లేదు, ఒక ముగింపు లేదు. అడుగుడి అంటే ఇది అడుగుతూనే ఉండాలి, వెతుకుడి అంటే వెతుకుతూనే ఉండాలి, ద్వారాన్ని తట్టుడి అని చెప్తే తడుతూనే ఉండాలి. కారణం ఏంటి? ఒక్కసారి ఒక దేవుని యొక్క బిడ్డ రక్షణ పొంది మారు మనసు పొందితే అది తన జీవితంలో ఏం చేయాలి? ముగింపు లేకున్న విధానంగా కొనసాగి తీరాలి. అందుకే ప్రార్థన అంటున్నది, ప్రార్థనకేం లేదు, ముగింపు లేదు. మనం ప్రార్థన చేసి ముగించేస్తే అయిపోదు. అందుకే బైబిల్ చెప్తున్నది ఎల్లప్పుడూ ప్రార్థన చేయుడి అని చెప్పేది. అందుకే ఇక్కడ ఈ ఉపమానం ప్రార్థనకు ఆధారపరిచేటట్టుగా, ప్రార్థనను అధికంగా వివరించేటట్టుగా యేసయ్య ఉపమానము ద్వారా చెప్పుచున్నది. అడిగిన వారు అడుగుతున్న వారు ఏం చేయాలి? ప్రార్థన ద్వారా ఎల్లప్పుడూ దేవునికి అడుగుతూనే ఉండాలి. మన ప్రార్థన జవాబులు దొరికేసిందని చెప్పేసి ఆగిపోకూడదు. అనేక మంది వారికి కావాల్సింది దొరికేస్తే మళ్ళీ ప్రార్థన ఏం చేసేస్తున్నారు? ఆపేస్తున్నారు. కానీ యేసయ్య చెప్పేది, ప్రార్థన ద్వారా ఒక మనిషి అడగడం ప్రారంభిస్తే ఆయన అడుగుతూనే ఉండాలి. దానికేం కాకూడదు, దానికేం పరచకూడదు, అడ్డుపరిచే ఒక విధానం తెచ్చుకోకూడదు. అందుకే ఈ రాత్రి వేళ దేవుని యొక్క బిడ్డలుగా మన ప్రార్థన ఎప్పుడు కొనసాగుతూనే ఉండాలి. మన ప్రార్థనలకు ఏం చేయకూడదు, ఒక అడ్డుపరిచే ఒక విధానం తెచ్చుకోకూడదు. అనేక మంది దేవుని యొక్క బిడ్డలు, అన్యులు అందరూ చేసేది, వారికి కావాల్సిన దొరికినంత వరకు ప్రార్థన చేసి తర్వాత ఏం చేసేస్తున్నారు? ప్రార్థనలు ఆపేస్తున్నారు. మళ్ళీ ఏదైనా ప్రార్థన విషయం వచ్చినప్పుడు మళ్ళీ ప్రార్థన విషయం దేవునికి ఏం చేస్తున్నారు? అప్పచెప్తున్నారు, ప్రజలకి చెప్తున్నారు. అదే కదా చాలామంది చెప్పేది, చాలామంది చేసేది కూడా. కానీ యేసయ్య చెప్పినది ఎలా కాదు, ఎల్లప్పుడూ ఏం చేస్తూ ఉండాలి, అడుగుతూనే ఉండాలి. ప్రార్థన ద్వారా ఒక మనిషి అడగడం ప్రారంభించితే, ఏ రోజు మనం రక్షణ పొందామో ఆ రోజు ప్రార్థనలో నుంచి అడగడం ప్రారంభించాం. ఆ అడుగుచున్న దానిని ఏం చేయాలి? మరణం వరకు, చనిపోయినంత వరకు దానిని ఏం చేస్తూ ఉండాలి? అడుగుతూనే ఉండాలి. అలాగైతేనే మన ప్రార్థన ద్వారా ఒక్కొక్క విషయం దేవుడు మనకు సదుపాయము చేసి పెట్టేది, అందించుకొని తీసుకిచ్చేది, మనకన్ని విషయము సహాయపరిచేది. అందుకే ఒక దేవుని బిడ్డ ప్రతిరోజు ప్రతి క్షణం ఏం చేస్తూ ఉండాలి? అడిగేవాడిగా ఉండాలి. అడుగుతున్న వాడికే ఏం చేయబడుతుంది? అన్నీ ఇవ్వబడి తీరుతుంది. అందుకే యేసయ్య చెప్తున్న మాట మీరేం చేయాలి? అడుగుతూనే ఉండాలి. అడిగి ఏం చేయాలి? అడ్డుపరచకూడదు, అడుగుతూనే ఉండాలి. రెండోదిగా చెప్పుచున్న మాట వెతుకుడి. దేనిని వెతకాలి? ఏదో తప్పిపోయింది కదా, దానిని వెతికడానికి ఉన్న ప్రయత్నం ఉండాలి. ఏమేం తప్పిపోయింది? ఒకప్పుడు దేవుని దగ్గర నుంచి మనం తప్పిపోయిన వాళ్ళగా ఉండేవాళ్ళం. ఒకప్పుడు దేవునితో అస్సలు అనుబంధం ఉండకుండా పాపములో తప్పిపోయిన వారిగా ఉండేవాళ్ళం. ఒక కాలములో మనం ఎలాగ తప్పిపోయిన వాళ్ళం ఉండేవాళ్ళం, ఆత్మీయతలో తప్పిపోయిన వారిగా ఉండేవాళ్ళం. కానీ ఏ రోజు రక్షణ పొందామో ఆ రోజు నుంచి మనం ప్రార్థన ద్వారా ఏం చేస్తాం? అడగడానికి ప్రారంభించాం. ఆ ప్రార్థన ద్వారా అడగడానికి ప్రారంభించింది వెతికి సంపాదించే విధానముగా మారుచున్నది. ప్రార్థన ద్వారా ప్రారంభించింది వెతికి సంపాదించుకునే ఒక విధానం తెరిచి ఇచ్చుచున్నది. అందుకే వెతికినది ఏది వెతకాలి? ఏవేవి నష్టమైనాయో వాటన్నిటినీ కూడా ఏం చేయాలి? ప్రార్థన ద్వారా తిరిగి సంపాదించుకు తీరాలి, తిరిగి వెతిక్కు తీరాలి. పాపములో నువ్వేమైపోయావు? నష్టం అయిపోయావు, ఏం వెతికి తీరాలి? నీతిమంతత్వాన్ని వెతికి తీరాలి. దేవుని దగ్గర నుంచి ఏమైపోయావు? నష్టం అయిపోయావు, ఏం చేయాలి? మరలా దేవునిలో వెతికి తీరాలి. ఆత్మీయతలో నష్టం అయిపోయిందో అది ఏం చేయాలి? వెతికి తిరిగి ఏం చేయాలి? సంపాదించి తీరాలి. దానిని ఎలా ప్రారంభించగలిగేది? ప్రార్థన ద్వారా ప్రారంభించగలిగేది. అలాగైతే ప్రార్థన లేకపోతే ఏమైపోద్ది? అన్నీ కోల్పోతాం, అన్నీ మన దగ్గర నుంచి నష్టమైపోతుంది. వెతకలేం, వెతికి సంపాదించలేము, వెతికి తిరిగి తెచ్చుకోలేము, వెతికి తిరిగి స్థాపించలేము. అందుకే రాత్రి వేళ ప్రార్థన ద్వారా ప్రారంభించుచున్న ఒక దేవుని బిడ్డ, ప్రార్థన ద్వారా తన రక్షణ జీవితాన్ని ప్రారంభించిన ఒక మనిషి, ఆయన ఏం చేయాలి? ప్రార్థన జీవితాంతం వరకు ప్రార్థన చేసి తీరాలి. ప్రార్థన ద్వారా అడుగుతూనే ఉండాలి. అడిగిన వాడే ప్రతి క్షణం వెతుక్కోగలిగేది.
ఒక వెతుకుతున్న మనిషి, ఉదాహరణకి దారి తెలియని యొక్క మనిషి ఏ రీతిగా అడుగుతాడు, ఏ రీతిగా వెతుకుతాడు? అడిగి 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 పిచ్చెక్కిస్తాడు. అవునా? మీరు ఒక కొత్త పట్టణానికి వెళ్ళారు, కొత్త ఊరికి వెళ్ళారు, మీకు అక్కడ ఉన్న స్థలాలు మీకు తెలియదు, ఏం చేస్తారు? ఎంతమందికి అడుగుతారు? కానివించిన వాళ్ళు. అంటే విరక్తి పుట్టదు. అవతలున్న మనిషికి విరక్తి వచ్చినా వెతుకుతున్న మనిషికి ఏముండదు, విరక్తి ఉండదు. అదే రీతిగా ముత్యాలు వెతుకుతున్నవాడు, విలువైన వస్తువులు వెతుకుతున్నాడు, బంగారాన్ని వెతుకుతున్నవాడు, మట్టి లోపల ఉన్న నూనెని వెతుకుతున్నవారు, వాళ్ళు ఏం చేస్తారు? ఎల్లప్పుడూ వెతుకుతూనే ఉంటారు, ఎల్లప్పుడూ తవ్వుతూనే ఉంటారు. కారణం ఏంటిది? అది వేరే వాడికి దక్కకూడదు, వేరే వాడికి దొరికి తీరకూడదు. అందుకే ఈ భూమిలో ఉన్న వస్తువులన్నీ ఎక్కడి నుంచి వచ్చినవి? మట్టిలో నుంచి వచ్చినవి. ఎలా వచ్చినాయి? కొందరు ఎతకడం వలన వారికి దొరికింది. నమ్ముతున్నారా అన్ని వస్తువులు భూమిలో నుంచి వచ్చిందని? మీరు ఏ వస్తువుని పిలిచి అడగండి, దాని యొక్క ఉత్పత్తి మట్టిలో నుంచే వచ్చిందే. ఉదాహరణకి ఈ మొబైల్ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచే. ఎందుకు? ఇది ప్లాస్టిక్, ఇనుము, ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చింది? మట్టిలో నుంచి, రాళ్ళలో నుంచి. దీన్ని పొడి చేసి దాని కెమికల్ అన్ని వేర్పరిచి ఏం చేశారు? మొబైల్గా తయారు చేశారు. అలాగైతే ఈ సరుకు ఎక్కడున్న సరుకు? మట్టిలో ఉన్న సరుకు. అలాగైతే ఎవడో ఒకడు ఏం చేశాడు? రాత్రులు లేక, పగలు లేక, నిద్ర లేక, తిండి లేక, మనసు ఇటు అటు కలవర పెట్టకుండా వెతికి 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 ఏం చేసింది? కొన్ని సంవత్సరాలు దాటొచ్చేసరికి ఇప్పటికీ ప్రపంచానికి సుమారుగా ఏం చేసింది? 6000 సంవత్సరాలు అయిపోయింది భూమి సృష్టింపబడి. అలాగైతే అప్పటి నుంచి మనుషులు వెతుకుతూనే ఉండి గత 100 సంవత్సరాలు లేకపోతే గత 200 సంవత్సరాల క్రితం మొబైల్ అన్నది ఏం చేసుకోగలిగారు? వెతికి తెచ్చుకోగలిగారు. అలాగైతే రాత్రి వేళ నేను చెప్తా, ఒక సాధారణ మనిషి మట్టిలో వెతకడానికి ప్రారంభించడం వలన మొబైల్ రాగలిగితే, ధూని దొరకగలిగితే, విలువైన వస్తువులు బంగారం దొరకగలిగితే, అదే రీతిగా మాణిక్యాలు దొరకగలిగితే, అలాగైతే ఒక దేవుని బిడ్డ వెతకడానికి ప్రారంభిస్తే ఎంత గొప్పది దొరికి తీరదో. కానీ చాలా మంది దేవుని బిడ్డలకు ఏం చేయడానికి ఇష్టం లేదు, వెతకడానికి ఇష్టం లేదు. ప్రార్థన ద్వారా అడుగుచున్నవాడు వాక్యాల ద్వారా వెతకడానికి ప్రారంభిస్తాడు, ఆత్మీకత ద్వారా వెతకడానికి ప్రారంభిస్తాడు, దేవునితో సంబంధం కలిగి వెతకడానికి ప్రారంభిస్తాడు. నేను చెప్తున్న దానికి ప్రశ్నకి జవాబు ఇవ్వాలి. దేవుడిని మీరు చూశారా? యేసయ్యని మీరు చూశారా? ఎవరికి జవాబు లేదు. యేసయ్యని మీరు చూశారా? ఎవరికి జవాబు లేదు. నాకు జవాబు కావాలి. యేసయ్యని మీరు చూశారా? చూడని యేసయ్య గురించి మీరు ఎలాగ వివరించేస్తారు? అందుకే చాలా మందికి యేసయ్యని చూడలేదు కాబట్టి ఏది కనిపిస్తే అన్ని యేసయ్యలాగా అనిపిస్తుంది. కొందరికి దానికి ఏం కావాలి? ప్రతిమూర్తులు కావాలి. కొందరికి దానికి ఏం ఆకృతి కావాలి. ఒక యథార్థ దేవుని బిడ్డకి ఆకృతి అక్కర్లేని కారణం ఏంటిదంటే ఆయన వాక్యాల ద్వారా ఎతకడానికి ప్రారంభిస్తున్నాడు, ఆత్మశక్తి ద్వారా ఎతకడానికి ప్రారంభిస్తున్నాడు. దేవునితో ఉన్న అనుబంధంలో ఎతకడానికి ప్రారంభించుచున్నప్పుడు నీకు దేవునికున్న విశ్వరూపం ఏం చేయుచున్నది? ఆత్మరూపములో తెలియబరుచుచున్నది. అందుకే నీవు విగ్రహాన్ని తయారు చెయ్యనిది. అందుకే నీవు బొమ్మలను ప్రతిష్ఠించట్లే. కొందరికి బొమ్మలు కావాలి. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇలాగున్న ఒక ఆయన యేసయ్య అనుకుంటున్నారు. ఆయన ఫోటో నా దగ్గర లేదు, ఫోన్ వేరేది లేదు. ఆయన యేసయ్య కాదు, ఎవరో యేసయ్యను ఊహించి వెతికి వెతికి గీశాడు. ఆయన పేరే మైకలాంజలో. ఆయన గీశాడు. ఆయన డబ్బునోడు అయిపోయాడు. ఇది కొనుక్కున్న వాళ్ళందరూ పేదవాళ్ళు అయిపోయి ఇప్పుడు కూడా ఏం చేస్తున్నారు? వెతుకుతూనే ఉన్నారు. అదే ఘోరకరమైన విషయం. అందుకే ప్రార్థన ద్వారా అడుగుచున్న ఒక వ్యక్తి
ప్రార్థన ద్వారా అడిగి ప్రారంభించిన ఒక వ్యక్తి నెక్స్ట్ చేసే పని ఏంటో తెలుసా? వెతకడం. ఇప్పుడు మీకు ఒకరు వచ్చి అడిగారు, ఎందుకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే మీరేం చెప్తారు? నేను ప్రార్థన చేసేది కారణం ఏంటిదంటే, నేను ఎవరికి ప్రార్థన చేస్తున్నాను? ఆయనని వెతుకుతున్నాను, ఆయనకున్న ఆత్మిక విధానం వెతుకుతున్నాను, ఆయనకున్న సృష్టిని వెతుకుతున్నాను, ఆయనలో ఉన్న శ్రేష్ఠ గుణాలను వెతుకుతున్నారు, ఆయన ఇచ్చిన మాటలను వెతుకుతున్నాను. కొందరికి వెతకడానికి ఏమి లేదు. 4 రోజులు ఎతికేసి ఏమి దొరకలేదని చెప్పేసి అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నారు. కానీ యేసయ్య చెప్తున్న ఒక మాట, అడగడానికి ప్రారంభించిన వాడు నెక్స్ట్ ఏం చేయాలి? అడుగుతూనే ఉండాలి. వెతకడానికి ప్రారంభించిన వాడు వెతుకుతూనే ఉండాలి. 4 వాక్యం వెతికేసి దూకేసి నాకు అన్నీ వచ్చని చెప్పి తిరగకూడదు. నీకన్నా హీనుడు, నీకన్నా బుర్ర లేనివాడు, వివేకం లేనివాడు ఇంకెవరు ఉండరు. నాలుగు వాక్యం వెతికా నాకు అన్నీ వచ్చేసింది. కొందరు అలాగే ఉన్నారు. మొన్న ఒక పాస్టర్ గారు వచ్చి చెప్తున్నారు, వాళ్ళ చర్చికి ఒక కొత్త విశ్వాసి వచ్చారట. ఆయన వచ్చిన ఫస్ట్ రోజు చాలా పద్ధతిగా ఉన్నాడు. రెండో రోజు కొద్దిగా పెద్ద మనిషి అని చెప్పి ఆయనకు వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చారు. వాక్యం చెప్పడానికి అవకాశం ఇచ్చేసరికి ఈయనకి అన్నీ తెలిసినట్టుగా మాట్లాడడం మొదలెట్టారు. ఒక 3 వారాలు ఈయనకు వాక్య పరిచయం ఇచ్చేసరికి ఈయన చెప్తున్న డైలాగ్, నాకు టైం సరిపోవట్లేదట. స్థానిక పాస్టర్ గారికి చెప్పడానికి అవకాశం ఇవ్వకుండా ఈయన మొత్తం నరికేస్తున్నారు. ఆయన చెప్పేది నాకు అన్నీ వచ్చట, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ వచ్చు, నాకు అన్నీ వచ్చు. దానికన్నా మూర్ఖుడు ఇంకెవరు ఉండరు. అందుకే ఒక దేవుని బిడ్డ ఏం చేయాలి? వెతుకుతూనే ఉండాలి. నిన్న కనిపించిన యేసయ్య కాదు ఈ రోజు వెతికెత్తితే నీకు దొరికేది. ఉన్నారో లేదో నాకు అర్థం కావట్లేదు. నిన్న దొరికిన ఆత్మీయత కాదు ఈ రోజు వెతికితే నీకు దొరికేది. నిన్న దొరికిన ఆత్మాభిషేకం కాదు ఈ రోజు వెతికితే నీకు దొరికేది. నిన్న దొరికిన అన్ని భాష కాదు ఈ రోజు వెతికితే దొరికేది. చాలా ఘోరమైన విషయం ఏంటిదంటే, ఇప్పుడు కూడా పాత సరుకుతో బతుకుతున్నారు సకానికి సగం మంది దేవుని బిడ్డలో. ఆ పాత అన్ని భాషే, ఆ పాత అన్ని భాషే, ఆ పాత ప్రార్థనే. నేను మన సంఘంలో కొందరు ప్రార్థన చేసేది విన్నాను. ఆ పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అదే ప్రార్థన, పరిశుద్ధ 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 నీత దేవా నీకు వందనం, ఇదే స్టైలు. దానికి ఏముండదు, మార్పు ఉండదు. ఇంకా కొందరు పరలోకమైన మా తండ్రి, అయ్యో అది నీకు బాలపాఠాలు, అది నీకు బాలపాఠ. అఆఈలు అఆఈ నేర్పించారు. ఎప్పుడు అఆఈతో స్టార్ట్ చేయకూడదు. నీవు ఆత్మీయతలో వెతకడానికి ప్రారంభించిన కొత్త పదాలు వస్తాయి. ఈ మధ్య నాకు దొరికిన ఒక మంచి వాక్యం, యెషూరూను దేవుడు. విన్నారా ఎప్పుడైనా యెషూరూను దేవుడని? బూమ్, ఎవరు ఏమన్నట్లే. ఈ మధ్య ఎవరికి శ్రీధర్కో ఎవరికో అడిగితే యెషూరూను ఒక దేవుడు అంటే నీకు తెలుసా అంటే, నాకు తెలియదు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు తెలుసు కానీ యెషూరూను దేవుడు నాకు తెలియదు అని. నిన్న నాకు పర్లేదు, వాక్య బైబిల్లో ఉంది. వెతకడానికి ప్రారంభించితే నీకేం చేస్తుంది? దేవుని యొక్క శ్రేష్టత నీకు వివరింపబడి అర్థమై తీరుద్ది. మనం వెతకట్లేదు. అందుకే పరలోకమైన తండ్రి, అబ్రహాం ఒక దేవుడు, ఇసహాకు ఒక దేవుడు, దానియేలు దేవుడు, అంతవరకే మనం వచ్చాం. నా దేవుడు అని చెప్పే అంత స్తోమతలోకి మనం ఏం చేయలే, తవ్వడానికి ప్రారంభించలే. ఉన్నారా? నేను చెప్తా, ప్రార్థన ద్వారా వెతుకుతున్నవాడు ఏం చేయగలుగుతాడు? ఆత్మీయతను తవ్వగలుగుతాడు, వాక్యాలను తవ్వగలుగుతాడు, దేవునిని తవ్వి తెలుసుకోగలుగుతాడు. అందుకే నేను ఇందాక మీకు ఒక ప్రశ్న అడిగాను, ఏంటిది? యేసయ్యని మీరు చూచారా? మీరు అందరూ ఏం చెప్పారు? చూడలేదు అయ్యగారని. వెతక తవ్వండి. తవ్వడం ప్రారంభిస్తే నీకన్నీ కనిపిస్తాయి, నీకన్నీ తెలుసుకోగలిగే విధానం వస్తుంది. అందుకే కదా కొందరు తవ్వేసి ఏవేవో తీస్తున్నారు యేసయ్యని. యథార్థ వాక్యం తెలిసిన వాడు దాన్ని ఏం చేస్తాడు? గండించి చెప్తాడు. కొందరికి యేసయ్య అక్కర్లే, ఏం కావాలి? 2 కర్రలు కావాలి.
సిలువ కావాలి. ఏసైనా తుపాకీతో చంపుంటే తుపాకీ ఎట్టుకొని తిరుగున్నా, ఏసైనా కత్తితో చంపుంటే కత్తి ఎట్టుకొని తిరుగున్నా. స్తోత్రాలు ఇప్పుడు రావట్లే. మంచి విషయమైంది. ఏసైనా సిలువలో చంపారు కూడా సిలువ తీసుకున్నారు. ఏసైనా సమాధిలో పెట్టారు, ఆ సమాధి పెట్టుకొని తిరగలేదు. స్తోత్రం దేవా. ఇంకా కొందరు పిచ్చి ఏసై పుట్టారని చెప్పి ఇంటికి మొత్తం లైట్లు, ఇంటి డాబా పైన చొక్క, దానికి తగ్గట్టు 2 పాటలు. ఏసై పుట్టారని చెప్పడానికి ఇంటి చుట్టూ మంచి చెట్లు పెట్లు, అందులో గుడ్లు, పశువులు పేడ అన్నీ సెట్టింగ్, డమ్మీ ఏసయ్య. దాని తర్వాత ఒక ప్రార్థన, పరిశుద్ధురా పరిశుద్ధురా నువ్వు పుట్టావు. వెతుకు వెతుకు వెతుకు, వెతికితేనే నీకు దొరికేది. కొందరికి ఇప్పుడు కూడా వెతకడానికి ఇష్టం లేదు, పిచ్చి పిచ్చి రీతిగా వెతికేస్తున్నారు ఏసైని. అందుకనే చెప్పొచ్చేది, ఒక మనిషి వెతకడానికి ప్రారంభిస్తే, నేను ఇందాక ఉదాహరణ చెప్పాను, ఒక ఫోన్ని వెతకడానికి ఎన్నో సంవత్సరాలు తీసుకుంటే, నీకు ఇచ్చిన దేవుడు ఆయుష్ 100 సంవత్సరాలు కావచ్చు, 120 సంవత్సరాలు కావచ్చు. ఈ 120 సంవత్సరాలు ఆత్మీయతలో వెతకడానికి ప్రారంభించాలి. వెతికి తీరితే నీకు ఏం చేస్తుంది? శ్రేష్టం కలిగినది దొరికి తీరిద్ది. కొందరికి వెతకడానికి ఏం లేదు, ఇష్టం లేదు. ప్రార్థన ద్వారా అడుగుచున్నవాడు వాక్యాల ద్వారా వెతకడం ప్రారంభిస్తాడు. ఉదాహరణకి నీకు ఒక విషయం కావాలి, ఉదాహరణకి నీకు పొలం కావాలి, నువ్వు పొలం కొనుక్కోవడానికి ఇష్టపడుతున్నావు, లేకపోతే ఇల్లు కట్టాలని ఆశపడుతున్నావు. అలాంటప్పుడు ప్రార్థన చేస్తూ ఉన్నవాడు ఇల్లుకి సంబంధించిన వాక్యాలను అడ్డం పెట్టుకొని వెతకడానికి ప్రారంభిస్తాడు, తవ్వడానికి ప్రారంభిస్తాడు. అర్థం కాలే, ఎలగలేదు. నీకు ఇల్లు కావాలి, నువ్వు ఇల్లు గురించి కొన్ని రోజులు ప్రార్థన చేస్తావు, దేవా నాకు ఇల్లు దేవా, దేవా నాకు ఇల్లు దేవా, దేవా నాకు ఇల్లు దేవా ప్రార్థన చేస్తున్నావు. ఇక వాక్యము ద్వారా తవ్వడానికి ప్రారంభిస్తే, ఆత్మీయత ద్వారా తవ్వడానికి ప్రారంభిస్తే, ఆత్మాభిషేకం ద్వారా తవ్వడానికి ప్రారంభిస్తే నువ్వేం చేయొచ్చు? వాక్యం ద్వారా విస్తారత కలిగే విధానం నువ్వేం చేయొచ్చు? తెలిసి తీరొచ్చు. అప్పుడు నువ్వేం చేయొచ్చు? దానిలో ఇంకా అధిక బలపడి తీరొచ్చు. కొందరికి ఇప్పుడు కూడా వాక్య పరిచర్య స్టైల్ మారలే, ఆ పాత స్టైలే. ఏవేవో 4 వాక్యాలు తీసుకొచ్చడం, అతికి పెట్టడం, చెప్పడం, ఏవేవో 4. దీనికి దానికి సంబంధం ఉండదు, దీనికి దానికి ఏ సంబంధం ఉండదు, ఏ ఆధారం ఉండదు, ఏ ఆత్మిక తరగతి ఉండదు. దాని తర్వాత చెప్పాడు, పరిశుద్ధాత్మ నాతో చెప్పాడు. ఏ ఆత్మ నీతో చెప్పాడు? అలాగైతే తవ్వడానికి ప్రారంభిస్తే వాక్య పరిచర్య కూడా మారిద్ది, ప్రార్థన కూడా మారిద్ది, అన్య భాష కూడా మారిద్ది, కృపావరాలు మారిద్ది, దేవునితో ఉన్న అనుబంధం మారిద్ది, దేవుని గురించి ఉన్న శ్రేష్టత తెలుసుకోవడం అధికంగా మారి తీరిద్ది. అందుకే కొందరు చెప్పి ఏసైని చూశారంటే, నాకు ఒక వెలుగు రావడం నేను చూశాను, నా మీద ఒక వెలుగు రావడం. ఏ వెలుగు అది? ట్యూబ్లైట్ వెలుగా, కారు వెలుగా, పల్సర్ వెలుగా, ఏ వెలుగు అది? ఏదో వెలుగు. దానిని పౌలుని అడిగి చూడండి. పౌలు చెప్తున్న మాట, ముందు నేను చూచిన ఒక చిన్న వెలుతురు, తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చెప్పేదన్నా, నేను ఒక పెద్ద వెలుతురు నేను చూశాను, దాని తర్వాత కొన్ని సంవత్సరాలు నేను సూర్యుని కన్నా అధికంగా కాంతిమయమైన వెలుగుని చూశాను. ఏంటి కారణం? ప్రార్థన ద్వారా అడిగిన మనిషి ఏం చేయడం? ఆత్మిక ద్వారా తవ్వడం ప్రారంభించాడు. ఇప్పుడు కూడా కొందరు చెప్పేది, నేను ఒక సిలువు చూశాను, నేను ఒక పావురం చూశాను, నేను ఒక లైట్ చూశాను, ఇంతే. దీనికి మించి ఇంకెళ్ళలేదా? సూర్యుని వెలుగు రాలేదా? చంద్రుని వెలుగు రాలేదా? నక్షత్రాన్ని వెలుగు రాలేదా? దాని అర్థం మనం ఇంకా తవ్వడం ప్రారంభించలే. అందుకే యేసయ్య ఉపమానంతో చెప్పుచున్నది, ఏం చేయాలి? వెతకాలి. ఎప్పటి వరకు వెతకాలి? మరణించినంత వరకు వెతికి తీరాలి.
ఉన్నారా? మరణం వరకు ఏం చేయాలి? వెతుకుతూనే ఉండాలి. మీరు ఎలాగ వెతుకుతున్నారు నాకు తెలియదు. ఈ రాత్రి వేళ మీరు వెతకడానికి ప్రారంభించాలి. ఎలా వెతికి తీరాలి? ఏది నీవు దేవునికి తెలియక ముందు నీ దగ్గర నుంచి నష్టమైందో దానిని పూర్ణత వరకు దొరికినంత వరకు, పరిపూర్ణత వరకు దొరికినంత వరకు. అందుకే ఎప్పటి వరకు వెతకాలి? క్రీస్తుని పూర్తిగా కనుక్కున్నంత వరకు వెతికి తీరాలి. వాక్యాన్ని పూర్తిగా తెలిసినంత వరకు వెతికి తీరాలి. ఆత్మాభిషేకములో పూర్తిగా స్వాతంత్ర్యం చెందినంత వరకు వెతికి తీరాలి. ఉదాహరణకి దానియేలు విషయం చూద్దాం. గోడ మీద ఒక రాత వచ్చేస్తే దానియేలుకి ఎలాగ చదువు వచ్చేసింది? గోడ మీద ఒక చెయ్యి వచ్చి రాత రాసింది. దానియేలుకి ఎలాగ అది చదవడానికి ఉన్న బుద్ధి వచ్చింది? ఆత్మ తెలియవచ్చింది. ఓకే, కరెక్ట్. అలాగైతే మీకు కొన్ని రాతలు కనిపిస్తాయి, ఎందుకు అర్థం కావట్లేదు? ఆత్మ ద్వారా అయిపోయింది. దానియేలుకి కొన్ని రాతలు రాస్తే అది ఆత్మ ద్వారా దానియేలు పోల్చుకోగలిగితే, తెలుసుకోగలిగితే, వివరించగలిగితే మనం కూడా అదే ఆత్మను పొందిన వాళ్ళమే కదా. ఎంతమంది ప్రార్థన చేశారు, దేవా నాకు అలాంటి ఆత్మలు ఇవ్వండి. తెలియని భాషలను ఏం చేయాలి? వివరించాలి. తెలియని భాష పలుకుతున్నారు, నేను అన్న కాదంటలే. అన్ని భాష ద్వారా తెలియని భాష పలుకుతున్నారు. నేను స్తోత్రం చెప్తాను, మీరు అందరూ పలికేవాళ్ళే, పలకలేదని అన్నట్లే. నేను చెప్పేది పలుకున్న భాష నాకు అక్కర్లే, రాసిన భాష. తవ్వడం ప్రారంభిస్తే దొరికిద్ది. యోసేపు జీవితం చూడండి. రాజుగారు చూచిన కళ చెప్పకుండా కళ నటిది తిరిగి చెప్పారు. నాతో ఉన్నారో లేదో? మన డైలాగ్ అన్నీ వేరే. అయ్యగారు నేను మొన్న ఒక కళ చూశాను అయ్యగారు. ఇటు అయ్యగారికి చెప్పడానికి అవకాశం ఎవరు? ఈయన కళ చెప్తాడు, ఈయన దాన్నే భాషాంతరం అడుగుతారు. సూపర్ కదా. నేనే కళ చెప్తాను, నేనే దాని అర్థం అడుగుతాను. దానిలో ఉన్న తవ్వేది ఎక్కడుంది? గొప్ప విషయం ఏంటిదంటే ఈ కళలు చూసేది కూడా వింత కళలే. నాకు భలే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒక్కొక్కరు కళలు చెప్పడానికి వచ్చినప్పుడు, అయ్యగారు నేను ఒక కళ చూశాను, నేను అది కళను విన్నాను, నాకు లోన నవ్వు వస్తుంది. ఎందుకు? వారి ఆత్మిక పరిపక్వతలో ఉన్నట్టుగా కళలే వాళ్ళకి వచ్చేది. దానికి మించిన కళలు ఏం చేయట్లే. నేను చెప్పి వచ్చేది, ప్రార్థన ద్వారా అడుగుచున్నవాడు ఏం చేయగలుగుతాడు? ఆత్మీకత ద్వారా కొన్నిటిని వెతకగలుగుతాడు. వాక్యాల ద్వారా కొన్నిటిని వెతకగలుగుతారు. ఆత్మశక్తి ద్వారా కొన్నిటిని అది వెతికితే నీ ఆత్మీక జీవితం దృఢపడి ఉంటుంది. ఎవరొచ్చి నేనేం చేయలేరు, కదపలేరు. ఓకేనా? మూడోది చెప్తున్న మాట ఏంటిది? తలుపునేం చేయాలి? తడుతూనే ఉండాలి. అలాగైతే నీ ముందున్న కొన్ని తలుపులు ఎప్పుడు కొన్ని ఏమై ఉన్నాయి? మూయబడి ఉన్నాయి. నువ్వు మూసుండొచ్చు, సాతాను మూసుండొచ్చు, వేరే వాళ్ళు ఎవరైనా మూసుండి తీరొచ్చు. దానిని నీవేం చేయాలి? ప్రార్థన ద్వారా అడిగి, ఆత్మికత ద్వారా తవ్వి ఏం చేయాలి? నెక్స్ట్ నీవు సొంతానే తలుపులను ఏం చేయాలి? తట్టి తెరవాలి. అందుకే కదా ప్రకటన గ్రంథంలో యేసయ్య చెప్పిన ఒక మంచి మాట ఉంది. ఏంటిది? ఇదిగో నేను తలుపు ఎదట ఉండి నేనేం చేస్తున్నాను? మీకేమి ఆశ్చర్యం అనిపించట్లే? యేసయ్య తలుపు బయట ఉండి తడుతున్నారంటే దాని అర్థం ఏంటి? యేసయ్య ఇంట్లోనే ఉన్నారా? యేసయ్య ఇంటి బయట ఉన్నారా? అంటే లోన ఉండాల్సిన వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? మీరు కూడా అదే కదా డైలాగ్, యేసయ్య నా హృదయాన్ని తడుతున్నాడు అంటే నువ్వు లోన పెట్టుకోవాలి, బయట పెట్టి తడిమేశావు. స్తోత్రం రాదు కూడా. కొందరు చెప్పేది మీ హృదయంలో తడుతున్నాడు. ఎంతకాలం తట్టనెత్తావు? లోనకి రాని. ఉన్నారా? ఎప్పుడు తట్టడమే. నువ్వు రక్షణ పొందక మునుపు
ఒక మనిషి దేవునికి ఎరగక మును తన తలుపులో ఎల్లప్పుడూ యేసయ్య తాడుతూనే ఉన్నారు. ఎల్లప్పుడు తన హృదయంలో పరిశుద్ధాత్మ తాడుతూనే ఉన్నది. ఏ రోజు నువ్వు వాక్యం విన్నావో, ఏ రోజు నువ్వు యేసయ్యని స్వీకరించావు, అప్పుడు యేసయ్యని లోనకు వచ్చారు. మళ్ళీ బయటికి పంపించేసి తట్టు యేసయ్య తట్టు అని చెప్పకూడదు. కొందరు అలాగే చెప్పేది. కొందరు చెప్పేది, నేను ఆరాధనలో వచ్చి కూర్చున్నప్పుడు ఎవరో నన్ను వచ్చి తట్టినట్టుగా అనిపించింది, ఏదో ఆత్మశక్తి నా మీద ఇలా వాలినట్టు అనిపించింది. అంటే లోనకి రాలేదన్నమాట, బయట ఉన్న షోయే. బయట పొక్కులు వచ్చింది, బయట వేడి వచ్చింది, లోన ఏం అవ్వలేదా? ఎంట్రుకలన్నీ నిలబడిపోయి అంటే బయటే జరిగింది, లోన ఏం జరగలేదు అనమాట. ఉన్నారా నాతో కలిసి? బయట జరిగితే ప్రయోజనాలు, లోనకి రావాలి. ఉన్నారా? అలాగే తట్టుతున్నది ఎప్పటి వరకు తట్టుతూనే ఉండాలి. లోనకి ప్రవేశించినంత వరకు తాడుతూనే ఉండాలి. అలాగైతే విసుగు రాదా ఒక దేవుని బిడ్డకి? అడుగుతూ ఉంటే విసుగు రాదా? తవ్వుతూ ఉంటే విసుగు రాదా? తలుపు తడుతూ ఉంటే విసుగు రాదా? వస్తుందా? వస్తుందైతే మళ్ళీ మీకు మారు మనసు పొందాలి, మళ్ళీ మీకు బాప్తిసం ఇవ్వాలి. అలాగైతే మీరు చెప్పిన ప్రకారం క్రైస్తవ జీవితం విసుకైన జీవితమే మారిపోద్ది కదా. ఉన్నారో లేదో నాకు అర్థం కాలే. కానీ యథార్థంగా ఉన్న ఒక దేవుని బిడ్డకి ప్రార్థన చేస్తూ ఉంటే విసుగు రాదు. మనకి విసుగు రావడానికి ఉన్న కారణం ఏంటిది? మనం ప్రార్థనకి సరిహద్దు పెట్టేశాం. మనం ప్రార్థనకి ఏం చేసాం? కంచి గోడలు పెట్టేశాం. 2.5 గంటలే ప్రార్థన చేయాల్సి ఉన్న హక్కు. 10 దశమ భాగం కదా, దశమ భాగం మాత్రం దేవునికి ఇచ్చేత చాలు, మిగతా దేవునికి వద్దు, నాకు. అందుకే కదా 8 గంటలు శుభ్రంగా పడుకోవడానికి శరీరం తట్టుకునేది. మొన్న ఒక కుర్రోడితో మాట్లాడుతా, అయ్యగారు 3 రోజులు విపరీతంగా పనిచేశాను, నిద్ర సరిపోలే. నేను ఆయనకి తిరిగి అడిగాను, ప్రార్థన చేసేటప్పుడు నీకు ఎలాగైనా అనిపించిందా నేను నిద్ర సెడగొట్టి ప్రార్థన చేశానని? ప్రజలాడు ఎవరికి రావట్లే, అందరూ సైలెంట్. నిద్ర మానేసి పనులు చేసేస్తారు. నిద్ర ఎగ్గొట్టేసి ప్రార్థన చేసిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు? స్తోత్రం మాత్రం బాగా వస్తున్నది. హల్లెలూయా. ఎప్పుడైనా ఆలోచించారా? 24 గంటల లోపల 2.5 గంటలు నేను కూర్చోండి, 24 గంటలు నేను ఎందుకు కూర్చోలేను? ఎందుకు నాకు ఆ పరిపక్వత రాదు? ఉన్నారా? 10వ వంతు అందరూ దేవునికి ఇచ్చేస్తారు, పెద్ద విషయం ఏమీ లేదు. 100కి 100 ఇవ్వండి. సంపాదించి తెచ్చిన మొత్తం అలాగే దేవునికి ఇచ్చేసి, ఒక రోజు మొత్తం 1000 రూపాయలు సంపాదించారు, 6 రోజులు పనిచేశారు, 6000 రూపాయలు వచ్చింది. ఈ 6000 రూపాయలు ఆదివారం వెళ్ళి కానుక పెట్టిలో వేసేసిన తర్వాత మన సమాధానంతో ఇంటికి వెళ్ళండి. ఎప్పుడైనా దేవునికి అడిగారా, దేవా అలాంటి ఒక కృప నాకు దయచేయండి, అలాంటి ఒక తత్వం నాకు దయచేయండి? ఇచ్చి ఇంటికి వెళ్ళేటప్పుడు మనసు చూడాలి, రే ఎంత వేస్ట్ చేసావురా, 6000, 48 గంటలు కష్టపడ్డావు, మొత్తం ఇచ్చేసావా? ఏం బతుకుతావు? దాని తర్వాత చెప్పు, యెహోవా నా కాపరి, నాకే విషయంలో కొదువులు ఉండదని. ఇది అలాగే లేదు. 100కి 10 ఇచ్చేసి యెహోవా నా కాపరి, నాకేం కొదువు లేదు, 90 నీ చేతిలో ఉంచి 10 ఇచ్చేసి చెప్తున్నా డైలాగ్. అంటే మనం ఇంతటితో ఏం చేస్తున్నాం? సరిహద్దు పెట్టేస్తున్నాం. ప్రైజ్లో రాలే. రక్షణ పొందిన సంవత్సరం 10 అయితే, రక్షణ పొందిన ఏ సంవత్సరం నువ్వు రక్షణ పొందావు
అప్పుడు 10వ వంతు ఇవ్వాలి. ఆ సంవత్సరం 10వ వంతు. ఆ సంవత్సరం అయిపోయిన తర్వాత 1వ సంవత్సరం అయిపోయి 2వ సంవత్సరం వస్తే ఎంత ఇవ్వాలి? 10వ వంతు కాదు, 11వ వంతు ఇవ్వాలి. 2వ సంవత్సరం 12వ వంతు. 3వ సంవత్సరం 13వ వంతు. అందరికీ 100 అనిపిస్తుంది కదా. నువ్వు రక్షణ పొంది 5 సంవత్సరాలు అయిందా? 15 వంతు ఇవ్వాలి. నువ్వు రక్షణ పొంది 10 సంవత్సరాలు అయిందా? 20 వంతు ఇవ్వాలి. ఒక్క స్తోత్రమే వచ్చింది, అది కూడా అఖిలదే. ఒక్కొక్కరు చెప్పే డైలాగ్ వినండి. నేను 10 సంవత్సరాలు అయింది యేసయ్యని తెలుసుకున్నాను. ఎంత ఎత్తున్నావు? ఇప్పుడు కూడా ఆ 10వ వంతే. 10 సంవత్సరాలు అయిందంటే 20 ఇవ్వాల్సిన టైం వెళ్ళిపోయింది. ఇప్పుడు రావాలి స్తోత్రం, అన్ని భాష అని ఇప్పుడు రావాలి. సాక్ష్యం చెప్పండి. 10 సంవత్సరాలు అయింది నేను ఈ సంఘానికి సభ్యుని, ఈ సంఘములో నేనే మొదటి దానిని, నేనే మొదటోడిని. ఏం మొదటి దాన్ని? ఇవ్వాల్సిన సరుకులో 20 ఇవ్వాలి. 10 ఇచ్చేసి నేనే పెద్ద, నేనే పెద్ద. 20 ఇచ్చేసి చెప్పు నేనే పెద్ద. అప్పుడు నేనే పెద్ద రాదు. ఎందుకు? నొప్పి వస్తుంది. దేవా 10వ వంతే నువ్వు ఇవ్వమన్నావు, నేను ఇంకో 10 కలిపేసేస్తున్నాను, ఎలా బతుకుతాను ఆలోచన వస్తుంది. అలాంటప్పుడు నేను గొప్ప, నేను పెద్ద అన్న ఫీలింగ్ రాదు. మీకు ఈ మర్మం ఎక్కలేదనుకుంటా. 100కి 100 వస్తాయి, మీకు ఫీలింగ్ వస్తుందా నేను పెద్ద ఇచ్చానని? ఇచ్చి చూడండి, అప్పుడు తెలుస్తుంది. మనం అలాంటివి కోరం. నేను చెప్పేది ఒక్కసారి ఒకసారి ప్రార్థన చేసి అడగడం ప్రారంభిస్తే తవ్వడం ప్రారంభిస్తే తట్టడం ప్రారంభిస్తే నింపు 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 నిండిపోయి లోనకి ప్రవేశించే విధానం. ఉన్నారా నాతో కలిసి? చాలా కష్టకరంగా ఉందనుకుంటాను ఈ ఉపమానం. అందుకే ఏం చేయాలి? తడితే మాత్రం సరిపోవాలి, తట్టి లోనకి ప్రవేశించేటట్టుగా ఉండి తీరాలి, లోన ఆస్వాదించేటట్టుగా ఉండి తీరాలి. అలాగే ఆత్మాభిషేకంలో లోనకి దిగాలి, దేవుని యొక్క కృపావరంలో లోనకి దిగాలి, దేవుని యొక్క వాక్యలోతుల్లోకి లోనకి దిగాలి, దేవుని కిచ్చుపుచ్చు విషయంలోకి లోనకి దిగాలి. దేవునికి స్తోత్రం. కొత్త నిబంధనలో 10వ వంతు అన్న మాట రాయబడలే. దేవునికి స్తోత్రం. మనం పాత నిబంధనలో 10వ వంతు పట్టుకొని ఇప్పుడు కూడా కొనసాగేస్తున్నాం. ఉన్నారా? మా కుటుంబ విషయం మేము చెప్తాం. మాకు 100 దొరికితే గత 2 సంవత్సరాల ముందు వరకు 40 దేవునికి 60 మాకు. ఇప్పుడేంటో తెలుసా? 70 దేవునికి 30 మాకు. స్తోత్రం రావడం కష్టం ఉంది కదా. 70 దేవునికి 30, ₹100 ₹70 దేవునికి, 30 ఎవరికి? మాకు. అందుకే ఇప్పుడు మా ఇంట్లో ఒక రోజు బియ్యం వేసేది ఎంత తెలుసా? అన్నం కోసం బియ్యం వేసేది 150 గ్రామ్. రాట్లే ప్రైస్ లోడ్ 150 గ్రాములు ముగ్గురు తినేయచ్చా? అందరూ ఇటు ముక్కలు చూస్తున్నారు. ఈ 150 గ్రాములు వేసిన మొన్న ప్రసాద్ గారు ఎవరో మా ఇంటికి వచ్చి, ఇందులో నా అన్నం ఉంది. ప్రసాద్ గారు శ్రీధర ఎవరో నాకు గుర్తులేదు, ఎవరో వచ్చాడు, ఇంతేనా అన్నం? నువ్వు తినవా, మిగులుతుందే వాయే, మిగులుతుందా? నేను తిరిగి వెళ్ళేటప్పుడు ఆయనకి అడిగాను మిగిలిన తర్వాత, నీ ఇంట్లో బింది ఇలా నీకు మిగులుతుందా? లేదయ్య గారు, మిగిలే ఛాన్సే ఉండదు. నేను అన్నాను 70, 30కి దేవుడు నిన్ను సరిపెట్టి పోషించేది అర్థమై తీరుద్ది. ఉన్నారా నాతో కలిసి? ఇది నా జీవిత అనుభవం, ఇది నేను చెప్పేది.
ప్రైజ్లో రావట్లే. అయ్యగారి కష్టంగా ఉంది వాక్యం, వేగ స్తోత్రం చెప్పేసి ప్రార్థన చేయండి అంటున్నారు అందరూ. ఉన్నారా నాతో కలిసి? నేను చెప్పొచ్చిన కారణం, సరైన రీతిలో తట్టడం మొదలెడితే తలుపులు విప్పబడేది చూసుకోవచ్చు. తలుపు విప్పబడడం కాదు, అందులోపల ఉన్న కొన్ని ఆత్మిక విడుదలలు ఏం చేయొచ్చు, అనుభవించి తీరొచ్చు. ఓకే, ఈ కరోనా కాలం అని రెండు సంవత్సరాలు అవుతుంది కదా. మీరందరూ కనీసం ఉపాధి పనులకో లేకపోతే పొలం పనులకో దేనికైనా వెళ్తారు. మేము ఏమలే పోనీ అనుకున్న ఆదివారం చర్చి అది లేదు, శుక్రవారం చర్చి అది లేదు, బైబిల్ స్టడీ అది లేదు, ఆన్లైన్లోనే అన్ని. కొన్నిసార్లు అనిపిస్తుంది మామూలు మీటింగ్ జరిపిస్తే పర్వాలేదు, అన్నీ కలిసి వస్తుంది. ఎందుకంటే ఏమో ఒకటి దొరుకుతుంది, భోజనం కలిసి వస్తుంది, కానుకలు కలిసి వస్తుంది. ఇది ఆన్లైన్ మీటింగ్, ఇదేం దొరకదు. స్తోత్రం రావాలి ఇప్పుడు కదా. ఆరాధన అయిపోయిన తర్వాత మనం అందరం కానుకలు ఎత్తేసుకుందాం, మనం ప్రార్థన చేద్దాం అని చెప్పేసి చర్చిలో అయితే కానుక డబ్బు పంపించింది. ఇప్పుడు కానుక డబ్బు కూడా పంపించడానికి లేవు. ప్రైజ్లో రావడం కష్టమైపోయింది. అయినా కూడా దేనికి ఏమీ రావట్లే, అడ్డగింపులు కరువులు రావట్లే. కారణం ఏంటిది? తట్టాల్సిన విధానంగా తట్టి తలుపులను ఏం చేస్తున్నాం, తెరిపిస్తున్నాం. ఉన్నారా నేను చెప్పేది? అలాగైతే ఈ రాత్రి వేళ కొందరు వినితేలను నువ్వు ప్రార్థన ద్వారా ప్రారంభించింది ఏం చేయొచ్చు, వాక్యం ద్వారా తవ్వడం ప్రారంభిస్తే తలుపులు నీ కొరకు తెరవబడతాయి. ఎవరు అడ్డుపరిచి మూసేసినా, ఎవరు తెరవనని కూడా చెప్పిన దేవుడు దాన్ని ఏం చేస్తా, తెరిచి నీ సమక్షతలో చెప్తాడు. ఈ రాత్రి వేళ తెలియదు, దేవుడు కొందరికి కొన్ని తలుపులను దేవుడు తెరిచి పెడుతున్నారు. దేవుడు కొందరికి ప్రార్థన ద్వారా ఏం చేయరు, వెతకడానికి సాయమయం ఇస్తున్నారు. అందుకే రాత్రి వేళలో పగటి వేళలో ఒంటరితనంలో కూర్చున్నప్పుడు నీకు ప్రార్థన చేయడానికి దేవుడు సమయం ఇచ్చుచున్నారని వదలొద్దు. ప్రార్థన ద్వారా ఎతకడం ప్రారంభించు, ప్రార్థన ద్వారా తవ్వడం ప్రారంభించు, ప్రార్థన ద్వారా తలుపులను తట్టడం ప్రారంభించు. ఇది నీకున్న సమయం. నరా అందుకే ఈ రాత్రి వేళ ఈ పద్ధతిని ఈరోజు కొత్తగా అలవాటు చేసుకుందాం. దేవునికి చెప్తాను, దేవా నా ప్రార్థనకు కొంత మార్పుని తీసుకొస్తాను, నా వాక్య ధ్యానానికి నేను కొంత మార్పు తీసుకొస్తాను, నా జీవితంలో జరుగుతున్న విడుదలకు కొన్ని మార్పులు తీసుకొస్తాను. అందుకే అక్కడ చెప్పబడిన మాట ఏం చేయాలి, అడుగుతూనే ఉండాలి, తవ్వుతూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, వెతుకుతూనే ఉండాలి, తలుపు తట్టుతూనే ఉండాలి. ఏం చేయకూడదు, ఆగిపోకూడదు, విసుగు రాకూడదు. ప్రార్థన మనకి విసుగు అవ్వకూడదు, ప్రార్థన మనకు అలవాటు అవ్వాలి. ప్రార్థన విసుగు వచ్చిన వాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రార్థన చేసినప్పుడు విసుగు అనిపించిన వాళ్ళకి అది చూడాలంటే ఆదివారం ప్రార్థన చర్చిలో జరగాలి. గడియారానికి 10 సార్లు చూస్తే అర్థమైపోతుంది విసుకొచ్చిన టీము. వచ్చినప్పుడు గడియారం చూస్తారు, పోతున్నప్పుడు కూడా గడియారం చూస్తారు. అంటే వీరి ఆరాధన మొత్తం గడియారానికి కేంద్రం. ఓకేనా? నేను చెప్పొచ్చేది యేసయ్యది చెప్పడానుకున్న కారణం ఏంటో తెలుసా? మన ఆత్మిక జీవితంలో కొన్ని విడుదలను ప్రార్థన ద్వారా ప్రారంభించి జరిగి తీరాలి. ప్రార్థన ద్వారా ప్రారంభించగలిగిన ఒక మనిషి కొన్ని విడుదలను ఏం చేయొచ్చు, తవ్వి తీసేకొచ్చు. తవ్వి తీస్తే మాత్రం సరిపోదు, తలుపులను తెరిచేది ఏం చేయొచ్చు, అనుభవించి తీరొచ్చు. మీరు ఏ రోజు రక్షణ పొందారో మీ కొరకు ఒక తలుపు తెరవబడ్డది. ఏ తలుపు?
మీరు రక్షణ పొందిన రోజు మీ కొరకు ఒక తలుపు తెరవబడింది. ఏ తలుపు? ఎవరు చెప్పలే. పరలోకము కొరకున్న ఒక తలుపు మీ కొరకు తెరవబడ్డది. తెరిచిందో లేదో కొందరికి డౌట్గా ఉంది. తలుపు తెరవబడిందని చెప్పి బయట అందం చూసుకొని కూర్చోకూడదు. లోనది చూడాలి, లోనది తెలియాలి. అందుకే కదా లోనది వివరించడానికి దేవుడు చాలా మందిని ఉపయోగించారు. ఎవరు? ఏషియాని ఉపయోగించారు, యోహాను గారిని ఉపయోగించారు, ఇంకా ఎవరు? ఏస్కేల్ని ఉపయోగించారు. బైబిల్ గ్రంథాలు అనేక మందిని ఉపయోగించారు. మనల్ని ఎందుకు ఉపయోగించట్లేదు? అదే నా ప్రశ్న. అర్థం కాలే. ఏషియాకి పరలోకం కనిపించేసరికి దేవుని యొక్క కుర్చీ ఆయనకి కనిపించేసింది. కుర్చీ కాదు, దేవుని సింహాసనం. సారీ, క్షమించండి. కుర్చీ అంటే సులువు అయిపోద్ది. సింహాసనం ఎవరికి కనిపించింది? మీకు ఎన్నిసార్లు సింహాసనం కనిపించింది? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. భూమిలో కూర్చున్న మనిషికి పరలోకం కనిపించింది. పరలోకం లోపల జరుగుతున్న కనిపించారు. దేవదూతలు కనిపించారు. మనకి దేవదూతలు ఎలాంటివి కనిపిస్తాయి? మనకి కనిపించే దేవదూతల సంగీత చెప్పాలి. 2 కాళ్ళు, 2 చేతులు, ఒక రెక్క, తల మీద ఒక కిరీటం లాంటిది. ఇదే దేవదూతని మనం అనుకుంటున్నాం. మనం ఎలాగ అనుకుంటున్నాం? ఉన్నారా? ఏషియా ఆత్మీకతలో ఎదుగుతున్న కొద్దిగా, ప్రార్థనలో ఎదుగుతున్న కొద్దిగా, దేవుని యొక్క తలుపును తట్టుతున్న కొద్దిగా ఏం చేసింది? పరలోకం కనిపించింది. పరలోకంలో దేవుని యొక్క సింహాసనం కనిపించింది. సింహాసనంతో ఆగిపోలే, ఆరాధన కనిపించింది. అక్కడ దేవుణ్ణి మహిమపరిచే విధానం కనిపించింది. ఇవన్నీ చూసినప్పుడు మనోడికి ఏమనిపించింది? అపవిత్రత పదవులు కలిగిన వాడు అన్నది ఏమైంది? తెలిసింది. ఏం చూచినప్పుడు? పరలోకం తలుపు తెరిచేసి లోనకి వెళ్ళేసరికి ఈయన స్థితి ఈయనకేమైంది? అర్థమైంది, గుర్తొచ్చింది. తర్వాత ఈయన చివరికి ఏం చెప్తున్నాడు తెలుసా? అయ్యో, నేను ఎవరిని? యెషయా ఎవరు? ప్రవక్త. ఒక ప్రవక్త చెప్తున్న మాట, నేను ఎలాంటి వాడిని? అపవిత్రత కలిగిన పెదవులు కలిగిన వాడిని. నాకేం కావాలి? శుద్ధీకరణ కావాలి. నన్ను శుద్ధిపరచుము దేవా, నన్ను పంపుము దేవా. అంతటి వరకు ఈయన ఎక్కడ పరిచయం చేసేవారు? రాజుగారి ఇంట్లో సుఖంగా తినడం, 3 పూట్ల తినడం, ఆదివారం శుక్రవారం సాయంత్రం శుభ్రం, పొద్దున్న సాయంత్రం ప్రార్థన జరిపించడం, పాటలు పాడడం, వాక్యం చెప్పడం, కానుకలు తీసుకు, ఇదే పని. బేరం బాగా కలిసి వచ్చింది. బేరం బాగా కలిసి అన్ని సెటప్ కదా. రాజుగారి ఇంట్లో పాస్టర్ గారు ఉంటే ఇంకేటి కావాలి? నేను కూడా సేవా పరిచయంలో ఫస్ట్ వచ్చిన నేను ఎలాగే ప్రార్థన, దేవా 2 ధనవంతులు ఉన్న చర్చి నాకేవ్వండి. దానికన్నా పెద్ద తలనొప్పి ఇంకేం ఉండదు. చర్చి లోపల 2 ధనవంతులు ఉంటే డామ్ డూమ్ డిష్, చర్చి ఎంత ఆలయ నడిపిస్తారు, అంతే కదా. ఒక చర్చిలో 2 ధనవంతులు ఉన్నారు అనుకోండి, ఈయనకంటే ఆయనకు పాడదు, ఆయనకంటే ఈయనకు పాడదు. ఈయన చెప్పినట్టుగా ఆయన పాస్టర్ గారు చేయకపోతే ఆయన వెళ్ళిపోతారు, ఆయన చెప్పినట్టుగా ఈ పాస్టర్ గారు చెప్పితే ఈయన వెళ్ళిపోతారు. వీళ్ళిద్దరిని సెటిల్మెంట్ చేసి ఉంచాలంటే పాస్టర్ గారు నానా కష్టపడాలి. దానికి పాస్టర్ గారు ఏం చేస్తారు? మంచి విద్య, ప్రార్థన చేయడం ప్రారంభిస్తారు. దేవా, ఈ ధనవంతుడిని ఒకే చోట్ల కూర్చోబెట్టాలి, ఒకే రీతిగా వీరిని చేయాలి, కలిపి పెట్టాలి. దానికి తగ్గట్టుకున్న వాక్యాలు ఇవ్వండి, దానికి తగ్గట్టుకున్న ఆత్మాభిషేకాన్ని తెంపండి. వీరిద్దరిని ఐక్యత పరిచి ఏం చేయాలి? సంఘాన్ని సంఘముగా మార్చండి. అందుకే యేసయ్య ఈ ఉపమానాన్ని తెలియపరచడానికి ఉన్న కారణం. దాని తర్వాత యేసయ్య చెప్పిన మాట తెలుసా? ఇవన్నీ చెప్పిన తర్వాత యేసయ్య మంచి ఒక ఉదాహరణ చెప్తున్నారు. ఒక నాన్న ఒక కుమారునికి కొన్న ఉదాహరణ చెప్తున్నారు. ఏంటో, ఏదైనా ఒక నాన్న తన పిల్లలకు రొట్టె అడిగితే రాయి ఇస్తారా? ఇచ్చిన సంఘస్థులు ఉన్నారు. హల్లెలూయా. ఇచ్చిన సేవకులు ఉన్నారు. హల్లెలూయా. ఇచ్చిన దేవుని బిడ్డలు ఉన్నారు. నాకు తెలుసు. ఆడికి అలాగే కావాలి, ఆడి జీవితం అలాగే జరగాలి. నేను వెళ్ళను, ఆడి జీవితం అలాగే. అంటే రొట్టె ఇచ్చేయాల్సిన చోట్ల ఏమెత్తున్నారు?
ఆ, నా ఇంటికాడ రాలేదు, నేను ఆడి ఇంటికి వెళ్ళను. రొట్టె ఇవ్వమని దేవుడు చెప్తున్నప్పుడు నువ్వేం ఇస్తున్నావు? హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. అందుకే యేసయ్య ఈ ప్రార్థన చేసిన గుంపులకే యేసయ్య ఈ ఉదాహరణ చెప్తున్నది. రొట్టె అడిగిన వాళ్ళకి ఏమి ఇస్తారు? మన ఊర్లో అలాంటి రాళ్ళు లేవు. మన ఊర్లోని బంకటెంకగా ఉన్న రాళ్ళు. ఈ సముద్ర తీరానికి వెళ్ళండి, అక్కడ ఉన్న రాళ్ళన్నీ ఎలా ఉంటాయి? బండు మొక్కల్లాగా ఉంటాయి, రొట్టి మొక్కల్లాగా ఉంటాయి. ఉన్నారో లేదో నాకు తెలియదు. మేము ఒకసారి ఒక వారం రోజులు ఏం చేసామో తెలుసా? సముద్ర తీరంలో మేము కాలేజీ చదువుతున్న టైంలో మాకేం చేశారు, కమ్యూనిటీ కోసం ఒక వారం రోజులు పంపించేశారు. అక్కడికి వెళ్తే పల్లెటూరు, సముద్ర తీరం, వారం రోజులు బతకాలి. ఏం చేస్తాం? వాళ్ళు ఇచ్చిన భోజనం సరిపోయేది కాదు. దీనికి మేమేం చేసేమో తెలుసా? అక్కడ ఉన్న చేపలను పట్టుకొచ్చి ఏం చేసేమో తెలుసా? అక్కడ దొరికిన రాళ్ళను మీద పెట్టేసి అటు ఇటు కాల్చేసి తినేవాళ్ళం. సూపర్ ఆనందం. మాకు అప్పుడు తెలిసింది బిందులు లేకపోయినా కూడా వంటలు చేయొచ్చు. ఏం చేసేవాళ్ళం? ఈ ప్లేట్ రాళ్ళు ఉండేవి, నీళ్ళు చెరువు పక్కన కదా, సముద్రం పక్కన కదా ప్లేట్ రాళ్ళు ఉండేవి. అవి నీళ్ళు తట్టి అది ప్లేట్ మొక్కల్లాగా అయిపోయి దీని కింద చేపలు పెట్టడం, ఇటు చేపలు పెట్టడం, సూపర్గా తినడం, కక్కలు మొక్కలు తెచ్చుకోవడం, ఇటు అటు వేపుకోవడం, తినడం. నేను చెప్పేది అలాంటివి కూడా ఉన్నాయి కదా. రొట్టిలాగా అనిపిస్తుంది, ప్లేట్ లాగా అనిపిస్తుంది, కానీ అది ప్లేట్ కాదు. అలాగైతే ఒక తండ్రి తన కొడుకు రొట్టి అడిగితే ఇస్తారా? కానీ ఈ కాలంలో వాళ్ళు ఇస్తారు? ఇవ్వర్రా, ఇచ్చి తీరుతారు. ఒకళ్ళు వచ్చి అడుగుతారు, ఒరే తమ్ముడు నాకు ఒక 2000 ఉంటే ఈరా, తర్వాత ఇచ్చేస్తాను. ఉంటాయి. ఏం చెప్తారు? అస్సలు లేదురా నా దగ్గర. ఆడికి ఏమి ఇచ్చి పంపుతున్నారు? రాయి ఇచ్చి పంపుతున్నారు. ఉంది, ఆయనకు కూడా తెలుసు. కానీ ఏం చెప్పాలి? నా దగ్గర ఉంది కానీ నేను ఇవ్వనని చెప్పాలి. మనం ఏం చెప్తాం? నా దగ్గర ఉంది, అస్సలు లేదట. ఉంటాయి. ఆయన రొట్టె అడగడానికి వచ్చినప్పుడు మనం ఏమి ఇచ్చి పంపిస్తున్నాం? ప్రైజ్ లో రావట్లే, కష్టంగా ఉంటుంది. కొంతమంది దేవునికి ప్రార్థన చేసి అడుగుతున్నారు, దేవా నాకు రొట్టె కావాలి, నాకు రొట్టె కావాలి, నాకు రొట్టె కావాలి. దేవుడు ఎప్పుడైనా మీకు రాయి ఇస్తారా? మరి అలాగైతే పోయిన కొన్ని రోజుల క్రితం ఎందుకు నువ్వు దేవునికి చెప్పావు? ఎందుకు దేవా నాకు ఈ శిక్షణ ఇచ్చావు? ఎందుకు దేవా నాకు ఈ వేదన ఇచ్చావు? నువ్వు ఎందుకు చెప్పావు? దాని అర్థం నువ్వు చేసిన ప్రార్థన నీకు వేదన కలిగినట్టుగా మారిందనే కదా నువ్వు చెప్పింది. ఒక స్తోత్రమే వచ్చింది, ఆ రెండో స్తోత్రం, మూడో స్తోత్రం. మనం అడిగింది ఒకటి, దేవుడు ఇంకోటి ఇస్తారా? అది దొరకకపోతే ఉన్న పరిస్థితి నేను చెప్తున్నాను. దొరకకపోతే ఏం చేస్తాం? దేవుడు రాయి ఇచ్చేవాడులే, మరి ఇంకెందుకు ప్రార్థన, ఆపేద్దాం. ఉన్నారా? ఏ తండ్రి కూడా తన పిల్లలకు రొట్టెకి బదులు రాయి ఇచ్చేది మీరు చూసారా? చూడలేదా? నేను ఇప్పుడు చెప్తే మీరు అందరూ ఒప్పుకుంటారు. ఇంటి దగ్గర పొలం వాటా చేసినప్పుడు రొట్టె ఇస్తారా, రాయి ఇస్తారా? మగ పిల్లలకి అందరికీ స్కూల్కి పంపిస్తారు, ఆడపిల్లలకి ఎక్కడ పంపించారు? స్కూల్కి పంపించారు, రాయే. ముగ్గురు పిల్లలు ఉంటారు, బాటా వేస్తే మగ పిల్లలకి ఎక్కువ, ఆడపిల్లలకి తక్కువ. రాయ. స్తోత్రం రావలే, కష్టం. ఉన్నారు అందరూ? సూపర్గా రాయలు ఎట్టేస్తున్నారు కదా.
మారాలి, పద్ధతి మారాలి. దేవా, ముగ్గురు పిల్లలు ఉంటే ముగ్గురికి సమంగానే ఇవ్వాలి. ఒక మగ పిల్లడు ఒక ఆడపిల్ల ఉంటే ఆడపిల్లలకి కట్నం ఇంత లెక్కలో ఇస్తారు. మగ పిల్లలకి కట్నం అడిగేటప్పుడు ఎంత? ఆడదానికి ఇచ్చిన దానికి నా డబల్ రాయే. ఆడపిల్లలకి కట్నం ఇచ్చినాడు 10 లక్షలు ఇచ్చారు అనుకోండి, ఉన్న మగ పిల్లడు ఉన్నాడు అనుకోండి 20 అడుగుతారు. రాయే. స్తోత్రం. మంచిది కదా బేరం. రొట్టిచ్చి రాయి సంపాదించడం, రాయి ఇచ్చి రొట్టి సంపాదించడం. రెండో ఉదాహరణ యేసు చెప్పింది. పిల్లలు చేపలు అడిగితే ఏమిస్తారు? పాము. పాము. ఇక్కడే నాకు చెప్పడానికి బోర్డు ఉన్నాయి. ఒక విశ్వాసికి ఇంకొక విశ్వాసితో పడదు, మాట్లాడరు. ఏమైందో తెలుసా? ఈ విశ్వాసి తెలియకుండా రూట్ మీద వెళ్తున్నప్పుడు పడిపోయాడు. ఆడికి అలాగే జరగాలి, ఆడి కాలు ఇరిగిపోవాలి, ఆడి నెత్తి పగిలిపోవాలి. చేపకు బదులు ఏమి ఎత్తున్నాం? తర్వాత ఘోరం ఘోరం ప్రార్థన, ఘోరం ఘోరం ఉపవాసం, ఘోరం ఘోరం వాక్యం వినడం. ఆపండి పని. ఇచ్చింది పామా? ఇచ్చింది గుడ్డ. గుడ్డ చేప. చేప. ఆ కాలములో ఉన్న ఆహారమే రొట్టియు చేపల ఆహారం. కానీ ఏమి ఇస్తారు? పాములు, రాళ్ళు. కొందరు ఇంటికి భోజనాలకు వెళ్తేనే తెలుస్తుంది వాళ్ళు ఇచ్చేది రొట్టె చేపో తెలీదు. రాళ్ళు చేపలే. తిన్నారా ఏదైనా ఇంటికి వెళ్ళి? రాళ్ళు పాము ఇచ్చిందే ఇంట్లో ఎప్పుడైనా వెళ్ళి తిన్నారా? తినలేదా? మీకు నచ్చని ఒక మనిషి ఇంటికి వెళ్ళండి, వెళ్ళి భోజనం చేయండి. ఎలాగనిపిస్తుంది ఆ తిండి? అయ్యగారు గొంతుకు నుంచి దిగట్లేదు అయ్యగారు. రాయే. వాళ్ళ ముఖములో ఉన్న ఆ ముఖ కాంతి నీ పైన ఎలాగుంటుంది? పొడిచినట్టుగా ఉంటుంది. అందుకే కదా మనం మనకి నచ్చని వాళ్ళ ఇంటికి వెళ్ళాం. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? అయిపోయింది నా టైం, ఆపేస్తాను. మనకి నచ్చిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం? సూపర్గా అక్కడ వెన్న, నెయ్యి, కిరి కాదు ఏంటది, సేమియా పాయసం అన్నీ. కానీ నచ్చని వాడి ఇంటికి వెళ్ళి తినండి. స్తోత్రం. అక్కడే అఖిల అన్ని భాష రావాలి, అక్కడే అన్ని భాష రావాలి. నచ్చని వాడి ఇంటికి వెళ్ళి, నీతో మాట్లాడిన వాడి ఇంటికి వెళ్ళి భోజనం చేయండి. నిన్ను చూసి అస్సలు పట్టించు. గొప్ప విషయం, నీకు కూర్చోడానికి కుర్చీ ఇస్తాడా? నీకు తినడానికి పళ్ళెం ఇస్తాడా? ఇక్కడే స్తోత్రం, అన్ని భాష ప్రార్థనన్నీ రావాలి. అక్కడికి వెళ్తే నీకు అన్నం పెడతారా? పెట్టకపోతే అక్కడ నీకు ఎలాగుంటుంది పరిస్థితి? రాయా, పాము. ఓకే, అక్కడ వాళ్ళు ఒకవేళ భోజనం ఇచ్చే నీవేమని ప్రార్థన చేస్తావు? ఆ ఇంటికి వెళ్ళి ఏమని ప్రార్థన చేస్తావు? ఏ మనస్తత్వంతో ప్రార్థన చేస్తావు? ఏం ప్రార్థన చేస్తారు తర్వాత విషయం, ఏదో ప్రార్థన చేస్తారు నాకు తెలుసు. ఏం మనస్తత్వం చేస్తారు? రాయా చేపలు ఇవ్వడానికి రెడీగా కూర్చున్నాం. ఆపండి ఈరోజు ఆ పని. రొట్టె అడిగినోడికి నేను రొట్టె ఇచ్చి తీరుతాను.
చేపలు అడిగినోడికి చేపలని నిశ్చితి. నా మూలంగా ఒకడు ఏం చేయాలి? రాయ కొరికి పల్లెరికి తీరాల్సిన పరిస్థితి రాకూడదు. పాము నుంచి కాటింపు పొండి చచ్చిపోయిన ఒక పరిస్థితి రాకూడదు. నేను ప్రార్థనలో వెతుకుతున్నవాడిని, ప్రార్థనలో అడుగుతున్నవాడిని, వాక్యాల ద్వారా వెతుకుతున్నవాడిని, దేవుని యొక్క సమక్షతలో తలుపులను తట్టి తెరుచుకొని విడుదల పొందుకున్నవాడిని. నా మూలంగా ఎవరికి ఏం కాకూడదు. ఈరోజు దేవుని సన్నిధిలో ఒప్పుకు తీరండి. దేవా, నా మూలంగా ఎవరికైనా రాయ దొరుకుంటే దేవా నీ సన్నిధిలో నేను పడుతున్నాను. ఇవాటి నుంచి నేను ఆ మనిషికి క్షమాపణ అడిగి నేనేమిచ్చి తీరుతాను. రొట్టికి రొట్టె, చేపలకి చేపే, పామెవ్వను. దేవుడు ఇవ్వకపోతే మనం ఇచ్చేట యొక్క స్తోమత తెచ్చుకోకూడదు. అందుకే యేసయ్య ఈ ఉపమానం చెప్పేది. ప్రార్థనలన్నీ మనం సూపర్ చేస్తాం, వాక్యం ద్వారా అన్నీ మనం వెతుకుతాం, తలుపులన్నీ తెరవడానికి రెడీయే. మనస్తత్వం ఎలాగుంది? ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవుడు నీ మనసును ఒక్కసారి శుద్ధిపరచమని పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది. శుద్ధిపరచండి. ఈ రాత్రి వేళ మీకున్న మంచి అవకాశం. లోనున్నది ఏమై తీరాలి? రాళ్ళైతే రాళ్ళు ఏమై తీరా రొట్టిగా మారడానికి ప్రార్థన చేయబోచున్నాను. హృదయం లోపల ఉన్నది పాము అయితే ఈరోజు ఏమై తీరాలి? చేపలైతే తీరడానికి నేను ప్రార్థన చేయబోతున్నాను. ఈ సమయం చాలా శ్రేష్టమైన సమయం. ప్రార్థన చేసే ముందు ఈ రాత్రి వేళ పరిశుద్ధాత్మ దేవునికి సమర్పించిన దేవా, లోన నుంచి రాళ్ళు వస్తున్నాయంటే ఈరోజు రాళ్ళు రొట్టిగా మారాలి. లోన నుంచి వచ్చేది పాము స్వభావం అయితే ఈరోజు అది చేపగా మారాలి. ఉన్నారా? అందుకే యేసయ్య శుభ్రంగా మంచి ఉపమానం చేశాడు. ప్రార్థన జీవితం, ప్రార్థనతో అడుగుతున్నవాడు ఎప్పుడు కూడా ఎవరికేం చేయలేడు. రొట్టికి బదులు రాళ్ళు ఇవ్వలేడు, చేపకి బదులు పాము ఇవ్వలేడు. ఉన్నారా? చివరి 2 మాటలు చెప్పి ముగించేస్తాను. ప్రార్థనతో అడుగుతున్నవాడు ఏం చేయలేడు ఎవరికి కూడా. రొట్టికి రొట్టె ఇస్తాడు, చేపకి చేపే ఇస్తాడు, పాము ఎవడు. ఉన్నారా? వెతుకుతున్నవాడు, దేవుని వెతుకుతున్నవాడు, ఆత్మీయతను వెతుకుతున్నాడు, ఆత్మశక్తిని వెతుకుతున్నవాడు, కృపావరాలను వెతుకుతున్నవాడు ఏం చేయడు ఎవడికి కూడా ఏమివ్వడు. రాళ్ళెవడు, పామునివ్వడు. ఆత్మిక విడుదలను పొందుకుంటున్నవాడు, ఆత్మిక విడుదల తలుపులు తెరుచుతున్నవాడు ఏం చేయడు ఎవడికి ఇవ్వడు. అలాగైతే ఎందుకు లోపల నుంచి ఇలాంటివి వస్తున్నాయి? ఈ రోజు రాత్రి వేళ లోన కొన్ని జరిగి తీరాలి. దేవా, లోనున్న రాళ్ళు రొట్టె మారాలి, లోనున్న పాము ఏమై తీరాలి, ఏమైతే చేపలై మారాలి. అది కొందరు ఆకలి తీర్చాలి, అది కొందరి జీవితంలో ఉన్న కరువును దూరపరచాలి, అది కొందరి జీవితంలో ఏం చేయాలి? సమృద్ధినిచ్చి తీరాలి, అది కొందరి జీవితంలో ఆత్మిక విడుదలిచ్చి తీరాలి, అది కొందరిని ఆత్మికులుగా మార్చి తీరాలి, అది కొందరికి ఏం చేయాలి? కొన్ని శాపాలను తొలగించి తీరాలి. ఉన్నారా? నాకు తెలీదు. ఎవరెవరో హృదయాల నుంచి ఈరోజు రాళ్ళు ఏమవుతున్నాయి? రొట్టె అవుతున్నది. ఎవరెవరో హృదయం లోపల ఉన్న పాములు కొన్ని ఏమవుతున్నాయి? చేపలై మారుతున్నాయి. నేను చూడగలుగుతున్నాను, తెలుసుకోగలుగుతున్నాను. సమర్పించండి దేవుని సన్నిధిలో. ప్రార్థన చేసే ముందు 1 నిమిషం దేవుని సన్నిధిలో అప్పగించి చెప్పండి, దేవా అలాంటిది ఏమైనా ఉంటే ఈరోజు వాటిలో నుంచి నాకేం చేయాలి? విడుదల కావాలి. నేను విడుదల పొందుకొని దేవుని యొక్క సన్నిధిలో యథార్థవంతంగా జీవించాలని కోరుచున్నాను. అప్పగించుకుందాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం దేవా, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తెలియబోస్తున్నాం. ఈ రాత్రి వేళ దేవా ప్రార్థనకు సంబంధించిన ఉపమానం గురించి మేము నేర్చుకోగలిగాము. దేవా మేము దేవా ప్రార్థన ద్వారా అడిగే వాళ్ళమై తీరాలి, ప్రార్థన ద్వారా వెతికే వాళ్ళమై తీరాలి, ప్రార్థన ద్వారా తలుపులను తట్టే వాళ్ళై తీరాలి. అవన్నిట్లో మేము బాగానే ఉన్నాం దేవా. హృదయ శుద్ధిలోకి వచ్చేసరికి దేవా ఇవ్వాల్సినది దేవా రొట్టిగా ఉండాల్సినది మేము దేవా రాళ్ళుగా కొన్నిసార్లు ఇచ్చేసాము. దేవా ఇవ్వాల్సింది చేప అయితే కొన్నిసార్లు మేము పాముగా ఇచ్చేస్తాం. దేవా ఈ రోజు నీ సన్నిధిలో మేము పడుతున్నాం. దేవా ఈ రోజు నీ సన్నిధిలో మేము గోజాడి అడుగుతున్నాం. దేవా నా హృదయం లోపల రాళ్ళన్నీ రొట్టిగా మారును గాక, నా హృదయం లోపల ఉన్న పామన్నీ కూడా దేవా చేపలుగా మారును గాక. కొందరు ఆకలిని తీర్చాలి దేవా, కొందరికి ఆత్మిక విడుదలనిచ్చి తీరాలి దేవా. కొందరి హృదయంతో ఈరోజు మాట్లాడినందుకు వందనాలు, కొందరికి దేవా కొన్ని విడుదలనిచ్చి పెట్టినందుకు వందనాలు. దాని ద్వారా ప్రార్థన ద్వారా కొన్ని విడుదలలు, దేవుని యొక్క సన్నిధిలో ఎత్తికే దాంట్లో కొన్ని విడుదలలు దేవా, తలుపులను తట్టి
స్వాతంత్ర్యములో జీవించేటట్టుగా విడుదల జరిగి తీరాలి దేవా. ఈ రాత్రి వేళ దేవా, మేము నీ సన్నిధిలో ఒప్పుకు తీరుతున్నాం దేవా. మా హృదయములను పరిశోధించుచున్న దేవా, మా అంతరంగములను ఎరుగుచున్న దేవా. నా నిజ స్థితి నీకు తప్ప ఇంకెవరికి తెలియదు దేవా. ఈరోజు నా స్థితిని నీ సన్నిధిలో సమర్పించుచున్నాను. దేవుడు అందరికీ జీవం ఇచ్చుచున్న వాడైతే, దేవుడు అందరికీ ఆహారాన్ని ఇచ్చి తీర్చిన వాడైతే, యేసయ్య అందరికీ సహాయం చేసిన వాడికైతే, నేను కూడా స్వభావములోకి వచ్చి ఈరోజు మార్పు చెందుతానయ్యా. ఈరోజు నా జీవితాన్ని మార్చి సరిదిద్ది సరిపరచండి దేవా. ఈరోజు వాక్యాన్ని విని హృదయం లోపల నొచ్చి పొందుకొని దేవ క్రమమయ్యి సరయ్యి దేవ వాక్యము ద్వారా సరిపడడానికి ప్రియబిడ్డలకి ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. మాతో వాక్యాంశాల ద్వారా హృదయాన్ని తాకినట్టుగా, హృదయాన్ని స్పర్శించినట్టుగా వాక్యోపదేశంతో మాతో మాట్లాడినందుకు వందనాలు తెలియబోస్తున్నాను. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు, కొన్ని విడుదలను మా పట్ల జరిపించినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు వాక్యం ఆలకించిన సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయుందును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.